అందుకనే జ్యోతిష్యం విషయంలో నేను చాలామంది అడుగుతారు. జాతకాలు రోజూ చూడాలా? ఎప్పుడు చూడాలి? ఎలా చూడాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు అడుగుతారు. నా ఉద్దేశంలో నాకున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ఉద్దేశంలో జ్యోతిష్ శాస్త్రం ఏ వ్యక్తి అయినా కేవలం 4 సందర్భాల్లో చూడాలి. మనకి 4 వేదాలు ఎలాగో ఈ 4 సందర్భాలను కూడా జ్యోతిష్యపరంగా గనక మనుషులు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఆ 4 సందర్భాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది అసలు ఎవరిదైనా జాతకం చూడాలంటే పుట్టిన వెంటనే ఆ వ్యక్తి యొక్క జాతకం చూడాలి. ఇక్కడ కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి. పుట్టిన వెంటనే జాతకం చూడొచ్చా, రాయొచ్చా? తప్పు. అసలు నిజంగా పుట్టిన వెంటనే జాతకం చూడాలి. ఎందుకు చూడాలి అంటే, పుట్టిన వెంటనే జాతకం చూస్తే ఆ జాతకంలో ఏమైనా బాలారిష్ట దోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు ఏమైనా ఉంటే ఆ పుట్టిన 21 రోజుల్లో లేదా నెల రోజుల్లో, కొన్ని సందర్భాల్లో 6 నెలల్లో కనుక ఆ యొక్క పరిహారాలు శాంతులు చేసుకోగలిగితే ఆయుష్, ఆరోగ్యం, ఆ దోష నివృత్తి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందువల్ల పుట్టిన వెంటనే ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఇది మొట్టమొదటిది. రెండోది వివాహానికి పూర్వం. ఎప్పుడైనా సరే పెళ్ళి వివాహం అవుతున్నప్పుడు వివాహానికి పూర్వం ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. జాతకం అంటే అది ఎలాగా, ఆ అబ్బాయి జాతకం ఎలా ఉంది, అమ్మాయి జాతకం ఎలా ఉంది, ఇద్దరికీ సరిపోతుందా, ఏమైనా దోషాలు ఉన్నాయా, వాళ్ళ గ్రహస్థితి ఏమిటి, ఏ దశలు నడుస్తున్నాయి, ఏ నవాంశ ఎలా ఉంది, ఇన్ని విధాలుగా అన్నీ పరిశీలించాలి. కానీ ఇన్ని రోజుల్లో వివాహ విషయంలో పరిశీలిస్తున్నారని మనం చెప్పలేం. ఎందుకంటే 100కి 90 మంది చెయ్యట్లేదు పరిస్థితి. ఎందుకంటే చెయ్యట్లేదు వాళ్ళకే తెలియక అలాంటి స్థితి ఉన్నది. రెండోది అంటే మొదటిది పుట్టిన వెంటనే, 2 వివాహానికి పూర్వం. ఇంకా మూడోది మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు చూసుకోవాలి. చాలామంది నాకు ఈరోజు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది, ఈ క్షణం ఏమవుతుంది, ఇది తప్పు. జ్యోతిషం సరైనదే, కానీ మొత్తం జాతకం మీదే భారం వేసి మనిషి నడవకూడదు. ప్రయత్నం నేను జ్యోతిష్యాన్ని పంచాంగాలు రాసే వ్యక్తిగా, జ్యోతిష్యాన్ని అధ్యయనం చేసే వ్యక్తిగా నేను ఈ మాట చెప్తున్నాను. మనం జ్యోతిషాన్ని ఎప్పుడు సరిగ్గా దానికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి అంటే, మనకి కష్టం వచ్చినప్పుడు, కష్టం అంటే నాకు ఆరోగ్యం ఏదైనా సహకరించట్లేదు, ఆరోగ్య సమస్య అధికంగా ఉంది, ఆర్థికంగా అప్పుల బాధలు కొంచెం అధికంగా ఉన్నాయి, ఏ ఆఫీసులోనో వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు చికాకులు అధికంగా ఉన్నాయి, నాకు పరిస్థితులు ఏదైనా కొంచెం అనుకూలంగా లేనప్పుడు ఏంటి నా గ్రహస్థితులు ఏమైనా బాగుందా, నేను ఎలా ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, జాతకం ఎలా ఉందని అలా ఒక్కసారి చూసుకోవాలి. ఇంకా నాలుగవది ఏదైనా శుభకార్యం, మంచి పనులు లేదా ఉగాది వంటి పర్వదినాలు, ఇలాంటి సమయంలో జ్యోతిషాన్ని నమ్ముకోవాలి, జ్యోతిషాన్ని చూడాలి. అంటే మీరు ఒక గృహారంభం, గృహప్రవేశం, మనకు ఉన్నటువంటి షోడశ కర్మల్లో ఏ కర్మ ఆచరించినా, ఏదైనా ఒక ఆలయ ప్రతిష్ట లేదా ఒక ప్రతిష్ట, ఒక కార్యక్రమం, ఏ పని చేసినా అలాంటి సమయంలో మంచి ముహూర్తం, ఒక జ్యోతిషం అలాంటివి చూసుకోవాలి తప్ప ఈ 4 సందర్భాల్లో మాత్రమే జ్యోతిషాన్ని చూడాలి. ఇలా ఎవరైతే తన యొక్క జీవితంలో దీన్ని పాటిస్తారో, ఆచరిస్తారో ఆ జ్యోతిష్ శాస్త్రం ఫలిస్తుంది. ఆ మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సత్ఫలితాలను ఇస్తాయి.